ఈ రోజు వీడియోలో ఏంటంటే ఐబ్రోస్ అనేది ఇంట్లోనే మనమే చేసుకోవచ్చు అన్నమాట. సో అక్క అయితే నాకు ఐబ్రోస్ చేస్తుంది. అది ఎలా చేస్తుంది ఏంటి అసలు మనం ఎలా చేసుకోవచ్చు ఇంట్లో అన్నదైతే ఈ వీడియోలో చూపించేస్తాను. అండ్ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే మస్ట్ చేద్దాం అనమాట. సో ఇప్పుడైతే ఐబ్రోస్ అండ్ మొత్తం నా ఫస్ట్ చేయకుండా ఎలా ఉన్నాయి చేశాక ఎలా ఉన్నాయి అన్నది క్లారిటీగా అయితే చూసేయండి. సో ఇలా అయితే ఉన్నాయి చేయకుండా. సో చేసిన తర్వాత క్లారిటీగా అసలు ఫేస్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది అయితే చూస్తూ ఉండండి. సో ఇప్పుడు వచ్చేసి అక్క అయితే ఐబ్రోస్ చేస్తుంది అనమాట. మంచిగా చేసుకోవచ్చండి ఇంట్లోనే. మీరు కూడా ఈ వీడియో చూసి ఇన్స్పైర్ అయ్యి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయొచ్చు. అండ్ ఇప్పుడు ఐబ్రోస్ చేస్తున్న ఆ పిన్ ఉంది కదా, సో అది వచ్చేసి నేను మీషోలో ఆర్డర్ పెట్టాను అనమాట. ఎవరికన్నా కావాలి అని అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను కోడ్ అనేది చెప్తాను, లేదా లింక్ అనేది అక్కడ ఇస్తాను అనమాట. కామెంట్ సెక్షన్లో తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. సో ఒక్కసారి అయితే ఎలా చేస్తుంది ఏంటి అన్నది మొత్తం కంప్లీట్గా వీడియో చూసేయండి, మీకు కూడా అర్థమవుతుంది. అండ్ నేను వీడియో అయితే మంచిగానే తీసాను, క్లారిటీగానే ఉంటుంది. సో ఎవరికి బోర్ కూడా కొట్టదు, ఎందుకంటే మన ఆడవాళ్ళకి ఇటువంటివి కొంచెం ఇన్స్పిరేషన్ లాగా కొంచెం చూడ్డానికి నచ్చే విధంగా అయితే ఉంటాయి కదా. సో ఒక్కసారి అయితే చూడండి వీడియో అంతా స్కిప్ చేయకుండా కంప్లీట్గా ఎలా చేస్తుంది ఏంటి అన్నదన్నమాట. అండ్ నేను కూడా చూశాను, ఎడిటింగ్ చేస్తున్నప్పుడు వీడియో అనేది చూస్తాను కదా నేను. సో నేను కూడా చూశాను, అప్పుడు అనిపించింది అనమాట ఇలాగే నేర్చేసుకుంటే కనుక ఇంకా అసలు బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు కదా అని అనిపించింది నాకు కూడా. సో నేను కూడా త్వరలో నేర్చుకుంటాను. నాకైతే ఇప్పుడు రాదు, బట్ ట్రై చేస్తాను నేను కూడా. ఒకసారి ట్రై చేస్తేనే కదా వస్తుందో రాదో తెలిసేది. సో ఒకసారి ట్రై చేస్తాను. అండ్ అవి ఏమన్నా వస్తుందా, ఎంటుకలు ఏమైనా వస్తున్నాయా అంటే మీకు ఇప్పుడు క్లారిటీగానే కనిపిస్తుంది కదా. సో అది ఒక చిన్న బ్లేడ్ టైప్ ఉంటుందండి, కానీ అది బ్లేడ్ లాగా ఉండదు. సో అది ఎలా ఉంటుందంటే కొంచెం చూస్తే మీకే తెలుస్తుంది. ఒక్కసారి అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఆ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. చెప్పడానికి కూడా అవ్వట్లేదు అనమాట నాకు, అందుకనే. సో చూడండి అసలు ఎంత అలా వచ్చేస్తుందో హెయిర్ అనేది. సో ఫస్ట్ అయితే నాకు రైట్ ఐ చేసిందనమాట. దీంట్లో లెఫ్ట్లా కనిపిస్తుంది, ఎందుకంటే నేను సెల్ఫీతో అయితే పట్టుకున్నా కాబట్టి లెఫ్ట్లా కనిపిస్తుంది. అండ్ అక్క అయితే ఐబ్రోస్ తీస్తుంది, నేనైతే కూర్చొని వీడియో తీస్తున్నాను అనమాట. సో కొంచెం కష్టమైంది, బట్ కష్టమైనా సరే మీకోసమే ఇలా వీడియో అనేది తీసామన్నమాట. లేదా నేను చెన్నైలోనే ఐబ్రోస్ చేయించుకొని వద్దాము అని అనుకున్నాను, బట్ ఏంటంటే వీడియో కూడా వస్తుంది, అలాగే మీకు కూడా చూపించినట్లు ఉంటుంది అని చెప్పేసి ఇలా వీడియో అయితే తీసామన్నమాట. ఒక్కొక్కసారి చేయించుకునేదాన్ని. అక్క ఎప్పుడు నాకు అవైలబుల్గా ఉంటాయి అంటే నేను ఎప్పుడన్నా వాళ్ళ ఇంటికి వెళ్ళినా, అక్క వాళ్ళు ఎప్పుడన్నా మా ఇంటికి వచ్చినా అప్పుడప్పుడు చేయించుకునేదాన్ని అనమాట. సో ఇప్పుడు ఎందుకు వీడియో పెట్టకూడదు అని అనిపించింది, అందుకే వీడియో పెట్టాను. నచ్చినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అండ్ లైక్ చేయండి. లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు, ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేస్తే కొంచెం మోటివేట్గా అనిపిస్తుంది అనమాట నాకు. అండ్ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి.
కంప్లీట్ అయిపోయిందండి. చూసారా, చాలా ఈజీ అండ్ పెయిన్ కూడా అస్సలు ఉండదు. అదే మనం బయట థ్రెడ్ తో తీపించుకుంటాం కదా, అప్పుడైతే నాకైతే చాలా పెయిన్ ఉంటుంది అనమాట. ఎందుకంటే నావి ఇవి బ్రాడ్ బాగా ఎక్కువ ఉంటాయి అనమాట. సో థిక్ కూడా అనమాట. సో అక్కడ కొంచెం పెయిన్ గా అనిపిస్తుంది. బట్ దీంతో అయితే మంచి సింపుల్ గా ఉంది. అక్క అయితే నేర్చేసుకుంది, నేను కూడా త్వరలోనే నేర్చేసుకుంటాను. సో ఇలా మనమే ఇంట్లో చేసేసుకుంటే ఎంచక్కా మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు. అలాగే మన సాటిస్ఫాక్షన్ బట్టి మనకి నచ్చిన కట్ అయితే మనం చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే మస్ట్ అనమాట. సో ఇలాంటి వీడియోస్ మరెన్నో కావాలనుకుంటే మరి చూసేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామా? టాటా, బై బై.